నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. స్పష్టం చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్న బట్టి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముందు చూపుతో 30 సంవత్సరాల కిందట ప్రపంచంలోనే హైదరాబాద్ను అత్యున్నత నగరంగా అభివృద్ధి చేశారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ముందుగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కల్పించాలని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని జగన్ కు వివరించి బుద్ధి చెప్పాలని అన్నారు. ఏదైతే మాట ఇచ్చామో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వాటా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగింది. అదే మాట మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకి మొదటి విడతగా 5,000 రూపాయలు జత కలిపి 7,000 రూపాయలు రైతులు ఖాతాలో పడడం, రైతులు ఫారెస్ట్ ల్యాండ్ సాగు చేస్తున్నట్టు వాళ్ళకి అర్హత కల్పించడం, అలాగే టెనెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో మొదటి విడత రెండో విడత కలిపి రెండో విడతలు ఇస్తామని మాట చెప్పడం, ఎవరైతే ఇనాందారు ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా కలుపుకొని వాటిని కూడా ఇవ్వడం, ఏదైతే చెప్పామో అదే ప్రాతినిధ్యంతో ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి మహిళల కోసం ఫ్రీగా బస్సు ఇచ్చి మహిళల తాలూకు అభ్యున్నతి కోసం, మహిళల తాలూకు ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి సొంత అవసరాలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరిస్థితి ఉంటుందనే ఒక భావనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు 15వ తారీఖు స్త్రీ శక్తిని పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. 70% బస్సులు ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. ఆపరేషన్స్ కి ఇబ్బంది వస్తుందో ఒక నాన్ స్టాప్ బస్సు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే అర్హత కల్పించలేదు. కానీ మిగతా బస్సెస్ అన్నిటిలో కూడా స్టేట్ వైడ్ తిరగడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రాతినిధ్యంతో స్త్రీ శక్తి పెద్ద ఎత్తున రేపు ఆగస్టు 15వ తారీఖున లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అన్నదాత సుఖీభావ చాలా సునాయాసంగా హ్యాపీగా రైతులందరికీ కూడా పలకరించుకొని మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడైనా అలా చూసామా? గతంలో పెట్టాలంటే పెద్ద పెద్ద పరదాలు కట్టుకొని డయాజులు కట్టుకొని డ్వాక్రా సంఘాల ఉమ్మల్ని వేల మందిని తీసుకొచ్చి దాన్ని ఒక అట్టహాసంగా ఒక స్కీమ్ లాంచ్ చేయాలంటే అట్టహాసంగా చేయడం ఈ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరికి ప్రజలకు భారం పడకుండా, ప్రజలకు ఇబ్బంది పడకుండా సింపుల్ గా ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పిలిపించి వాళ్ళ మధ్యలో ఈవెంట్ పెట్టి ప్రజలతో ఉంటూ ప్రజలతో మాట్లాడుతూ ఆ లిమిటెడ్ పీపుల్ అయినా ఈరోజు ఒక గ్రామంలోకి వెళ్తే ఆ 10 మంది మహిళ రైతులు కానీ ఆ 10 మంది పెన్షనర్స్ కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం, అక్కడే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడం, అంతేకాకుండా ఆ గ్రామంలో P4 విధానాన్ని కూడా అమలు చేయడానికి ఏ రకంగా చేయాలన్న దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేదు P4 విధానం. చాలా మందికి విధి విధానాలు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 30 సంవత్సరాల క్రితం ఐటీ గురించి చెప్తే అపోజిషన్ వారు హేళన చేశారు. ఈరోజు హైదరాబాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన నగరం. దేశంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడెక్కడ వస్తుందంటే అది హైదరాబాద్. యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో ఎక్కడ ఉందంటే హైయెస్ట్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ నగరం. ఆ నగరాన్ని నిర్మించి 30 సంవత్సరాల క్రితం ఆయన కార్యాచరణ చేశారు కాబట్టి ఈరోజు ఆ నగరం ఆ రకంగా తయారైంది. అటు ఫార్మా ఇండస్ట్రీ అవ్వచ్చు, బయోటెక్నాలజీ అవ్వచ్చు, డిఫెన్స్ సెక్షన్ అవ్వచ్చు, ఐటీ సెక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ల్యాండ్ కల్పించి ఆ విధి విధానాలను పాలసీలు డిఫైన్ చేయబట్టే ఆ రోజు ఆయన కార్యాచరణ చేశారు కాబట్టి ఆ రకంగా ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నవన్నీ కూడా భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి అనే రాష్ట్రాన్ని మొత్తం కూడా
డివిజన్స్ కింద డివైడ్ చేసుకొని ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి డివిజన్లో కూడా ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు రావాలి, లేకపోతే పారిశ్రామికలు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అనేది ప్రధానంగా ఆయన ఒక డివిజన్ చేసుకొని రాష్ట్రాన్ని అంతా కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ అమరావతిని కూడా క్యాపిటల్ కూడా ఎవరికి తక్కువ లేకుండా మన రాష్ట్రానికి కూడా ఒక అద్భుతమైన క్యాపిటల్ ఉంది, భవిష్యత్తులో అది కూడా ఒక పెద్ద క్యాపిటల్ అవ్వబోతుంది అనే దాని మీద ఎక్సైజ్ చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఏకతాటిగా పరిపాలన చేస్తారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో ప్రస్తుతం ఒక చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తూనే అర్థమవుతుందని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడి చేసిన ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదని, తప్పుడు ఫిర్యాదుతో తిరిగి వైసీపీ పార్టీ నేతలపై అట్రోసిటీ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించడం లేదని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. వేల్పుల రామలింగారెడ్డి, వెంకటాద్రి రెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారు. స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు, దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు. చర్య తీసుకోమని పదే పదే స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ 6వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా, ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నెంబర్ 455 కంప్లైంట్ ఇచ్చినట్లు వేల్పుల రామలింగారెడ్డి గారు, వెంకటాద్రి రెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ని కులం పేరుతో దూషించినట్లు, ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి, ఎస్సీలకు ఆత్మ గౌరవం ఉండాలి, వారు పూర్తిగా సంరక్షించబడాలి అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి, ఆయనతో పాటు గాయపడిన వేల్పుల రామలింగారెడ్డికి, వెంకటాద్రిరెడ్డికి తలలు పగిలిపోయి గాయాలైతే, క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య. అసలు ఈ ప్రపంచంలో కాదు, భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గం పనిచేయడు. మన హయాంలో మనం బ్రతికున్నప్పుడు మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం, కానీ ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం. బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు. ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో బై ఎన్నికలలో ఒక పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్ కు, ఒంటిమిట్ట జడ్పీటీసీ సెగ్మెంట్ మీద ఏమిటి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం కావాలి ఈయనకి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధిపత్య రాజకీయాలను ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. నిన్ను పులివెందుల జడ్పీటీసీని కూడా మేము ఓడిస్తాం అని అంటున్నాడు. రైట్, మంచిది, మాకేం అభ్యంతరంలా. ప్రజాస్వామ్యంలో నిజంగానే ఆ పులివెందుల సెగ్మెంట్లలో, ఆ పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడితే, మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపి గెలిస్తే మనం హర్షించవచ్చు. ఇప్పుడు ఎన్నికలు ఎవరు చేస్తున్నారండి? ఎన్నికలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి కాదు మిత్రులారా. ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి, పోలీస్ యంత్రాంగానికి జరుగుతుంది. ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సంఘంతో జరుగుతుంది. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్సీకి గాయాలైనాయా, చెయ్యి ఊడిపోయేటట్టుగా కొట్టారయ్యా, కారును పగలగొట్టారయ్యా, పోలీసులు దగ్గరుండి మరీ దాడి జరిపించారయ్యా, పెట్రోల్ పోసి తగలబెట్టబోయారా అంటే ఈ ముద్దు నిద్రపోతున్న ఎన్నికల సంఘం ఒక్క చర్య తీసుకుందా అని అడుగుతున్నాం. అరే ఏమి సోద్యం ఇది? ఈ వెటకార రాజకీయం ఏమిటి? ఓహో, మనం అధికారంలో ఉండినప్పుడు అంటే మాకు తెలియని, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించని, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కొత్త రకమైన రాజకీయం ఈ రోజున ఒకటి మాకు నేర్పిస్తున్నారు. చాలా చక్కగా నేర్పిస్తున్నారు.
ఒక చిన్న జడ్పీటీసీ సెగ్మెంట్ను కూడా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సిటారు రాజకీయంలో జడ్పీటీసీ స్థానానికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి తన అధికార బలాన్ని ఉపయోగించవచ్చు అనే ఒక కొత్త రకమైన రాజకీయం ఒరవడండి. ఈ ప్రపంచంలో కొత్త రకమైన రాజకీయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అసురాంతకుడు అచ్యుతుడి
ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమున. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.